ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ గొప్ప పనితీరులో భాగంగా మర మరో అద్భుతమైన ముందడుగు వేశారు. బేసిక్గా పోలీసుల పనితీరు గత 11 నెలల కాలం నుండి అద్భుతమైన ప్రశంసలు అందుకుంటూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆ ప్రశంసలను మరో 2 మెట్లు పైకి తీసుకెళ్తూ ఒక అత్యద్భుతమైన కేసు విచారణలో భాగంగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ సీతారామాంజనేయులను అరెస్ట్ చేశారు. అత్యద్భుతమైన కేసు ఏంటి అంటే, దేశంలో చాలా చోట్ల హనీ ట్రాప్ కేసులో జైలు జీవితం గడిపిన నటి జత్వాని, ఈమె మీద దేశంలో కేసులు అంటే జైలు కూడా పోయించారు ఇదే అంశం మీద. ఆ నటి జత్వాని ఆమెకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ విచారణ చేస్తూ ఉంది కదా. సో ఆ కేసులోనే ఈ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ను అదుపులోకి తీసుకున్నారట. హైదరాబాద్ బేగంపేటలో నివాసంలో అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్నారు. చాలామంది ఐపీఎస్లను సస్పెండ్ చేసేశారు కదా. ఎందుకంటే బేసిక్గా ఎవరిని సస్పెండ్ చేయాలి, ఏ కేసులో ఎవరిని లిఫ్ట్ చేయాలని వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు గైడ్ చేస్తూ ఉంటాయి. అంటే వీళ్ళందరి దగ్గర డైరెక్ట్గా వైసీపీ ఐపీఎస్లు అంటారు, వైసీపీ ఐపీఎస్లని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట వింటూ వచ్చారట వీళ్ళందరూ. ఇప్పుడు చంద్రబాబు సార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏ ఐపీఎస్ కూడా ముఖ్యమంత్రి మాట వినరు. ఎవరూ కూడా ముఖ్యమంత్రి ఎట్టేయమంటే వీళ్ళు తెట్టేయమంటారు. ముఖ్యమంత్రి మాట అసలు ఏ ఐపీఎస్ వినకూడదు, ఏ అధికారి ముఖ్యమంత్రి మాటలు వినరు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో మాత్రమే అధికారులు ముఖ్యమంత్రి మాట విని ఉంటారు, ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారం ముందుకెళ్ళి ఉంటారు. ఇప్పుడు ఎక్కడా కూడా అట్లా ఉండదు. కింది స్థాయి పోలీసు నుంచి పై స్థాయి డీజీపీ వరకు కూడా ముఖ్యమంత్రులు చెప్పింది ఏం వినరు. వాళ్ళు ఒకటి చెబితే వీళ్ళు ఒకటి చేస్తూ ఉంటారు. ఎందుకంటే అదే మరి చాలా ఫెయిర్గా పనిచేయడం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్న 11 నెలల కాలంలో పోలీసులు కూడా చాలా అద్భుతమైన ప్రతిభ చూపెడుతూ ఉన్నారు, గొప్ప గొప్ప కేసులు సాల్వ్ చేస్తూ ఉన్నారు. సో బహుశా అందులో భాగంగానే సీతారామాంజనేయులను కూడా అరెస్ట్ చేసినట్లయితే ఉన్నారు జత్వాని కేసులో. మరి ఇంకా ఏం తెలుసుకోవాల్సి ఉందో మరి ఇప్పుడు మళ్ళీ ఆమె వంతు వచ్చినట్లుంది. మధ్యలో అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఆమె వంతు వస్తూ ఉంటుంది, మళ్ళీ కొన్ని రోజులు ఆమె ఎపిసోడ్ సైడ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు సీతారామన్యులను అరెస్ట్ చేశారు. ఇంకా ఆ తర్వాత ఇంకా ఈమె ఎపిసోడ్లో నెక్స్ట్ ఇంకెవరిని అరెస్ట్ చేయాలో మనకైతే తెలియదు.